డాక్టర్ పొంగూరు నారాయణ గారి గురించి ఈ రోజు సార్ గౌరవ వందన స్వీకరించారు. పొంగూరు నారాయణ గారు గురించి చెప్పాలంటే ఈ రోజున నెల్లూరు అనేటువంటి ఒక సాధారణ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నలుమూలన నెల్లూరు అంటే మొదట గుర్తొచ్చేది నారాయణ, నారాయణ అంటే నెల్లూరు అనేటువంటిది ఈరోజు నారాయణ అనేటువంటిది నెల్లూరుకి పర్యాయపదంగా మారింది. ఆ విధంగా వారు మంత్రిగా కాకమునిపే వారికి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగాను ముఖ్యంగా భారతదేశంలో దాదాపు అన్ని నగరాలు అన్ని రాష్ట్రాల్లో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే మున్సిపల్ శాఖ మంత్రిగా వారు వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ రోజు నెల్లూరు నగరానికి వచ్చినట్లయితే ఈ రోజు ఆల్మోస్ట్ 100% మెకానిక్ స్వీపింగ్ 23 స్వీపింగ్ యంత్రాలతో జరుగుతుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో 100% మెకానిక్ స్వీపింగ్ చేసిన కొన్ని నగరాల్లో నెల్లూరు ఈ రోజు చేరిందని చెప్పి, అదేవిధంగా పార్క్స్ విషయానికి వచ్చినంత గ్రీనరీలో బెస్ట్ డెవలప్డ్ పార్క్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ రోజున భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ని తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉంది. వారు అంతేకాకుండా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్ హై స్కూల్స్ కూడా ఉన్నత స్థాయి హై స్కూల్స్ గా తీసుకెళ్ళడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క దార్శనికతకు వారి యొక్క కృషికి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రభుత్వ శకటాల గురించి ఏం చెప్తారు సార్? ప్రభుత్వ శకటాలని కూడా ఆయా డిపార్ట్మెంట్ జరుగుతున్నటువంటి పనితీరుని వారు ఒక క్షుణ్ణంగా ప్రజలకు తెలియజేసే విధంగా శకటాలను ప్రదర్శించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఆ ప్రభుత్వ శాఖల పనితీరు అనేది మనకి అద్దం పట్టినట్లుగా చూపిస్తున్నారు. వారందరూ కూడా